నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, కృష్ణరాజు గారు ఆయన టీడీపీ నుంచి ఆయన టికెట్ వచ్చే అవకాశం ఉంది, అలాగే ఉండి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి అన్నారు. అంటే ఎంతవరకు నిజం సార్? ఇది నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన టాపిక్ ఏదమ్మా. ఎందుకంటే ఇంతకు ముందు కూడా సందర్భంలో చెప్పాను, రఘురామకృష్ణరాజు గారు అనే వ్యక్తి ఏంటంటే అక్కడ పార్టీతో సంబంధం లేదు, అభ్యర్థిగానే ఆయన నిలబడితే గెలిచేస్తాడు అనే అభ్యర్థి పరంగా ఓటేసే నియోజకవర్గం నరసాపురం లోక్సభ నియోజకవర్గం రఘురామకృష్ణరాజు గారు. అయితే ఆయన ఏమో కొన్ని బ్లండర్ మిస్టేక్స్ చేశారని ఈ మధ్యకాలంలో వార్తలు వినిపించాయి. నేను కూడా చూశాను, దాని మీద మాట్లాడాను కూడా. అంటే జనరల్గా ఆయన ఏంటంటే పార్టీలకు అతీతంగా అందరితో చక్కగా ఉంటాడు. 2019లో వైసీపీ తరఫున గెలిచారు, బాగుంది. గెలిచిన తర్వాత వైసీపీ విధానాలు కొన్ని ఇబ్బందికర పరిస్థితుల వల్ల ముక్కుసూటిగా ముఖం మీద చెప్తాడు. ఆయన పర్సనల్ ఛానల్ ద్వారా కూడా వెంటనే ఆయన ఏమనుకుంటున్నాడు అనే ఫీలింగ్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేసేస్తూ ఉంటాడు. ఆయన అలా ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో ప్రభుత్వంకు సంబంధించిన ముందు చిన్నగా చెప్పడం, అది కాస్త చినికి గాలి అయినట్టుగా చాలా ఇష్యూ అయింది. తర్వాత ఆయన్ని హైదరాబాద్లో వస్తే సీక్రెట్గా ఇక్కడ పోలీసు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళని కొట్టారని ఆయన దెబ్బలు చూపించడం, ఛానల్స్లో చాలా సొంత పార్టీలోనే ఒక రెబల్ తయారయ్యాడరా అన్నట్టుగా. ఇది వైసీపీ వచ్చిన 6 నెలలకే స్టార్ట్ అయిపోయింది ఈ వ్యవహారం. ఇలా స్టార్ట్ అయితే ఏమైంది, ఆయన ఎప్పటికప్పుడు వీడియోస్ పెట్టడం, ప్రభుత్వ విధానాల మీద దుయ్యబట్టడం. మొన్నటి వరకు కూడా, అంటే ఒక 2 నెలల కిందటి వరకు కూడా ఆయన వైసీపీకి రాజీనామా చేయలేదు. వాళ్ళు కూడా ఎందుకో మరో వైసీపీ నుంచి సస్పెండ్ చేయలేదు. ఆయన సస్పెండ్ డిస్మిస్ చేసేస్తే ఇంకా ఆయన బీభత్సంగా చేస్తారన్న భయంకో దేనికో వాళ్ళు చేయలేదు. సో ఇప్పుడు కొంతమంది అంటున్నారంటే ఈయన ఇలాగా ఉంది, ఈయన ముక్కుసూటుగా బాహాటంగా మాట్లాడతారు ఎక్కడైనా తప్పు జరిగినా. రేపొద్దున ఇక్కడ కూడా బీజేపీ నుంచి ఇచ్చిన ఆ బీజేపీ పెద్దల గురించి కూడా మాట్లాడతాడేమో రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఆయన తప్పే ఉంది. మెయిన్ ఆ ప్రజల నుంచి గెలిచిన వ్యక్తి దేశం కోసం అలా మాట్లాడే తప్పులేదు కదా, రాష్ట్రం కోసం అలా మాట్లాడితే. సో బట్ ఎదురు తిరుగుతారేమో, అనవసరంగా పెంట అయిపోతుందేమో భయంకి బీజేపీ వాళ్ళే చెక్ పెట్టారు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. బట్ ఈయన కూడా ఏమంటున్నాడంటే బీజేపీలో కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు కోవర్ట్లు ఉన్నారు, వాళ్ళు ఆడిన గేమ్ వల్ల నాకు సీట్ రాలేదని చెప్పి కూడా రఘురామకృష్ణరాజు అన్నారు. అయితే నిన్న మళ్ళీ కొందరు విశ్లేషణ అభిప్రాయం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు తాడేపల్లి సభలో జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఈయన కూడా మాట్లాడి నరసాపురం నుంచి ఎలాగూ గెలిచిన తర్వాత ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఒప్పించి నేను చేపిస్తాను, చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడతాను అని చెప్పాను. సో అది ఎలా అనడం కరెక్ట్ కాదు కదా. పోలవరం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్లోంచి ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటి నుంచి కూడా ఫైట్ చేసి గొడవపడి బయటకు వచ్చినా కూడా 70% వరకు పూర్తి చేశారు. ఇంకా ఈయన సపోర్ట్ ఇచ్చేదేముంది అన్నట్టుగా కొంతమంది పార్టీ కార్యకర్తలు హట్ అయ్యారని, అది ఆ నోట ఈ నోట విని బాబు గారి వరకు వెళ్ళిద్ది, అందుకే బాబు గారు కూడా ఈయనకి సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా లైట్ తీసుకున్నారని రకరకాల కొన్ని వార్తలు వచ్చాయి. సో ఇటువంటి వార్తల నేపథ్యంలో బీజేపీ కూడా వైసీపీ మీద తిరగబడినట్టే మా మీద తిరగబడతారు కాబట్టి ఊరికే జలక్కిద్దామని కాసేపు నరసాపురం ఇవ్వకుండా వేరే వ్యక్తికి ఇచ్చి అక్కడ వర్మ గారు ఎవరు ఉన్నారు, ఆయన శ్రీనివాస్ వర్మ గారు ఎవరు, ఆయనకి ఇచ్చేలా చేసి ఇప్పుడు మళ్ళీ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ అని కూడా వార్తలు ఉన్నాయి. లేదా మీకు టెస్ట్ చేస్తున్నాం, మీరు ఎంతవరకు సమన్వయం కోల్పోకుండా ఉంటారా మీరు ఇది కానీ, లేదంటే ఉండి భీమవరం పక్కన ఉంటుంది అందుకే భీమవరంలో చాలా ఉన్నాయి. ఒకప్పుడు దాన్ని ఉండి భీమవరం అనేవారు, ఇప్పుడంటే భీమవరం అందరికీ ఫెమిలియర్ అయింది. కానీ నా చిన్నప్పుడు గట్రా ఉండి భీమవరం అంటే అది రకరకాల భీమవరాలు ఉన్నాయి మళ్ళీ. సో ఉండి నియోజకవర్గంకి అసెంబ్లీకి వెళ్ళి పోటీ చేస్తారా అన్నట్టుగా కూడా బీజేపీ షరతు పెట్టిందని, లేదు తప్పదు అనుకుంటే మీరు ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికైనా వెళ్ళాలి అన్నట్టుగా కూడా కండిషన్ పెట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి. బట్ ఏది వాస్తవం అని తెలియదు. ఎందుకంటే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిలు పొత్తు కూడా గడిచిన 4-5 నెలల నుంచి వినిపిస్తూనే ఉన్నాయి, అవుతుందా అని. మొన్న 1 మంత్ బ్యాక్ 1.5 మంత్ బ్యాక్ డిక్లేర్ చేశారు. అంతవరకు అది కూడా ఏంటి, చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి వచ్చాక అక్కడ బయట పార్టీ అధ్యక్షుడితో పుష్పగుచ్చం ఇచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా ఏదో పార్టీలోకి ఇన్ ద సెన్స్ ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానిస్తున్నట్టుగా తెలిసిందే తప్ప చాలా రోజులు డ్రాగ్ అయింది కదా.
సో ఇది నరసాపురం కూడా ఎన్ని రోజులు డ్రాగ్ చేస్తారేమో అనుకుంటున్నాను. బట్ చంద్రబాబు నాయుడు గారు మాత్రం రఘురామకృష్ణరాజు గారికి ఎలాగైనా సీటు కేటాయించి ఇచ్చేలాగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారంట. ఆల్మోస్ట్ ఆల్ మళ్ళీ నరసాపురమే కన్ఫర్మ్ అవ్వచ్చు అని కూడా ఉంది. ఎందుకంటే ఆయనకి సెంట్రల్లో కూడా ఎంపీగా ఉన్నారు కాబట్టి, పైగా మంచి ఇండస్ట్రియలిస్టు, బాగా వ్యాపారాలు, మంచి ఆస్తులు పాస్తులు ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన సెంట్రల్లో ఉంటేనే రాష్ట్ర ప్రయోజనాల కోసం అక్కడ ఇట్లాంటి ఓపెన్గా బాహాటంగా మాట్లాడే వ్యక్తులు కావాలి కాబట్టి ఈయన ఎంపీగా ఉంటేనే బెటరు. అక్కడ అవసరమైతే బీజేపీ వాళ్ళతో కూడా ఫైట్ చేసి రాష్ట్రం కోసం ఫైట్ చేస్తారనే ఒక కన్సర్న్ కూడా ఉంది బాబు గారికి కానీ పార్టీ కార్యకర్తలు కానీ. సో అలాంటివి అనుకుంటే మాత్రం నరసాపురం ఇవ్వచ్చు. స్టేట్ వైజ్ ఇస్తే మాత్రం అసెంబ్లీకి వెళ్తే ఇంకోలా ఉంటుంది సీన్. అప్పుడు ఖచ్చితంగా ఆయన ప్రజల కోసం అవసరమైనవన్నీ మాట్లాడతారు. అటువంటి వాళ్ళు ఉండాలి. ఒకరో ఇద్దరు మాట్లాడతారు, మిగతా అందరూ కూడా ఏదో మా బిజినెస్లు ఉన్నాయి మేము చేసుకుంటున్నాం అన్నట్టు కాకుండా ఇట్లాంటి వాళ్ళు ఒక 5-6 తయారైతే అప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు బాగుపడతాయి, దేశ ప్రయోజనాలు బాగుపడతాయి కదా. సో బీజేపీ అయితే ఆ కండిషన్ పెట్టిందంట. అయితే నరసాపురం అవసరం అనుకుంటే మీకు ఉండి అసెంబ్లీ నియోజకవర్గం కేటాయిస్తామని. బట్ అటు తిరిగి ఇటు తిరిగి ఆ స్థానం టీడీపీకే దక్కేలాగా, టీడీపీలో నుంచే ఈయన పోటీ చేసేలాగా కూడా అవకాశం ఉంది. కానీ మొదటి నుంచి చెప్పేది ఏంటంటే నరసాపురం రఘురామకృష్ణరాజు గారికే కన్ఫర్ము. కాకపోతే పొత్తుల్లో భాగంగా అది టీడీపీకి వెళ్తుందా, జనసేనకి వెళ్తుందా, బీజేపీకి వెళ్తుందా డిసైడ్ అయిన తర్వాతే అప్పుడు ఆయన ఆ పర్టికులర్ పార్టీ తీర్థం పుచ్చుకొని నరసాపురం నుంచి పోటీ చేస్తారు. బట్ నరసాపురం అనగానే RRR గారు కంపల్సరీ ఆయనే పోటీ చేస్తాడని కూడా జనాలకు బాగా వెళ్ళిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి ఇమేజ్ ఉన్నవి. ఎందుకు ఆయన పర్సనల్గా ఛానల్, సోషల్ మీడియా పరంగా కూడా మంచి నేమ్ ఫేమ్ ఉన్న పర్సన్, రాజకీయ పరంగా మంచి ఇమేజ్ ఉంది. ఎందుకంటే చాలామంది కర్లకర్లగా చెప్పుకుంటారు. ఆయన ఒకసారి ఇలాగే పార్టీలకు అతీతంగా అందరికీ లోక్సభ సభ్యులందరికీ విందు కూడా ఏర్పాటు చేశారు. అది ఎన్నో రకాల వంటకాలతో, ఆంధ్ర వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. సో అన్ని పార్టీలతో, అందరి నాయకులతో కూడా మంచి సంబంధాలు ఉన్న వ్యక్తికి ఇక్కడ సీట్ ఇవ్వకపోవడం అనేది అందరికీ ఆశ్చర్యం కలిగించే అంశం. అలాగే ఆయనకని ఫిక్స్ అయిపోయి టీడీపీ, జనసేన కూటమి కింద సమన్వయ కమిటీలు కూడా పనిచేస్తున్నప్పుడు ఒక్కసారి ఆయనకి ఇవ్వమనేసరికి ఎవరికి పోటీ చేయాలి, ఎవరికి పోటీ చేయాలి అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కదా. అఫ్కోర్స్ బీజేపీ అభ్యర్థిని పెట్టారనుకోండి, లేదు ఈయన ఉంటే బాగుంటుంది అని ఫీలింగ్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కొద్దిగా డిసప్పాయింట్ అవ్వచ్చు కదా. కింద పార్టీ క్యాడర్ దెబ్బతింటుంది కదా. సో మళ్ళీ అటు చేసి ఇటు చేసి టీడీపీకి తరపున పోటీ చేస్తే టీడీపీకి ఆ స్థానం కేటాయించవచ్చు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం మరి ఆయన ఏ స్థాయిలో చక్రం తిప్పారో, లేదా ఆయన తరపున బాబు గారు ఏమైనా చక్రం తిప్పుతున్నారో చూడాలి. అంటే గెలుస్తారని తెలిసినా కూడా, అంటే ఖచ్చితంగా గెలుస్తారు అని తెలుసు కాబట్టి ఏదో ఒక పార్టీ తీసేసుకుంటే అయిపోతుంది కదా. అంటే గెలవడం ముఖ్యం కదా సార్. అంటే ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఖచ్చితంగా గెలుస్తారని తెలిసినప్పుడు టీడీపీకి ప్లస్ అవుతుంది కదా సార్. అంటే ఇప్పుడు అదే చెప్పాను కదా, అభ్యర్థి పరంగా అయితే ఆయన 100% కరెక్టు. ఆయనకి అందరూ మార్కులు వేసేవారే, ఓట్లు వేసేవారే. కాకపోతే రాజకీయాల్లో ఈగోలు కూడా ఉంటాయి. ఇప్పుడు మొన్న ఒక పార్టీ ఇలాగే ఒక స్టేట్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా గెలుచుకున్నప్పుడు సీనియర్ లేకుండా జూనియర్లకు ఇచ్చారంట. ఎందుకు ఇచ్చారు? సీనియర్ అయితే ఇక అన్ని 4 పాయింట్స్ రూల్స్ అని తెలుసు, మన దగ్గరకు వచ్చి సీనియర్ ఏంటో బాయ్ చెప్పని మాట్లాడతారు. అదే జూనియర్ అయితే అక్కడ నిలబడతాడు, అన్న రావచ్చు అన్న అంటాడు. జూనియర్కి ఇస్తే ఇంకెక్కువ రెస్పెక్ట్ నాకు పెరుగుతుంది కదా, నేను చెప్పినట్టు వింటాడు కదా. సో అట్లాగా వీళ్ళు కూడా ఆయన మాటంగా ఏది పడతారు మాట్లాడదు, రేపు మనకు రిస్క్ ఏమో అని అనుకొని ఈయనకి జస్ట్ చెక్ పెడదామని ఏమైనా పార్టీ పెద్దలు ఆలోచించారో, లేదా పార్టీలో ఉండే కొంతమంది కోవట్లు ఉంటారు, వాళ్ళు ఏమైనా పుల్లబెట్టారా అనేది క్వశ్చన్ మార్క్. మళ్ళీ ఇక్కడ పాయింట్కి వస్తే రాజకీయాలు ఏదైనా సాధ్యమే, అంతే కదా. అమ్మో అక్కడ ఉండే వాళ్ళు ఉన్నంత వరకు మనకి ఇంకా ఎప్పుడు సెకండ్ ప్లేస్ ఏరా, ఫస్ట్ ప్లేస్ దక్కదరా అనుకున్నాడు. ఏం చేస్తాడు? ఆయన నుంచి ఎలాగైనా ఆయన తప్పించాలని అనుకుంటాడు కదా, ఆబ్వియస్లీ, అంతే కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఒక పార్టీలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఆ బిజినెస్ మ్యాన్ కొడుకు ఉన్నాడు, నెక్స్ట్ బిజినెస్ మ్యాన్కి నెక్స్ట్ ఈడే అవుతాడు. మేనల్డ్ ఉన్నాడు, మేనల్డ్ ఎప్పటికీ చైర్మన్ అవ్వలేడుగా. ఈయన్ని తప్పిస్తే కదా మేనల్డ్ చైర్మన్ అవుతాడు. అంతవరకు వాడు CEO MDగానే కూడా చేయొచ్చు, చైర్మన్ మాత్రం అవ్వలేడు. ఆ బిజినెస్ మ్యాన్ కొడుకునే పెడతాడు చైర్మన్. అలాగే సెకండ్ స్థానంలో ఉండిపోతాం అనుకున్న వాళ్ళు పక్క అవసరమైతే ఈ ఫస్ట్ స్థానం కోసం పక్క పార్టీతో చేతులు కడపచ్చు, పక్క పార్టీ కోవట్టుగా పనిచేయచ్చు కూడా. బట్ ఏం జరిగిందో తెలియదు. బట్ అన్నీ ఆల్ ఈజ్ వెల్ అనుకుంటే మళ్ళీ
RRR గారికే నరసాపురం ఛాన్స్ ఉందన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఆల్మోస్ట్ మళ్ళీ కన్ఫర్మ్ అయింది, మారుస్తున్నారు. మళ్ళీ టీడీపీలో కూడా జనసేనలో కూడా మళ్ళీ కొంచెం సీట్లు పెరిగే ఛాన్స్ ఉంది అసెంబ్లీ వరకు అన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా.